జై జై శ్రీ మహాగణేష్ అండి. శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్. ఈ రోజున మనము ఫిబ్రవరి నెలలో రాశుల గురించి మాట్లాడుకుందామండి. మొట్టమొదట మేషరాశి గురించి మనం మాట్లాడుకుందాం. ఈరోజు మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది, మొత్తం నెల అంటే ఎంత బాగుండబోతుంది, వాళ్ళ మ్యారిటల్ లైఫ్, ఎడ్యుకేషన్ రిలేటెడ్, అదే జాబ్ రిలేటెడ్, ప్రొఫెషన్ రిలేటెడ్ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము. మొట్టమొదట మనం చూసుకుంటేనండి, మేషరాశి వాళ్ళకి ఇది మేషరాశితో పాటు అండి లగ్నం వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఈ విషయాన్ని మీరు గమనించండి, తప్పకుండా ఖచ్చితంగా మీరు చూడండి. అక్కడ ఆ గ్రహస్థితి మీ లగ్నానికి కూడా పక్కన కానీ వెనక కానీ కొన్ని స్థితులలో ఉంటే మన జీవితం ఎంత బాగా మారుతుందో మీకు ఈజీగా తెలిసిపోతుంది. సో ఒక్క రాశిని బట్టి కాదు, లగ్నాన్ని బట్టి కూడా మన ఆ రెండింటిని కూడా అప్లై చేసుకోవచ్చు ఈ విషయానికి. మేష లగ్నం, మేషరాశి వారికి మొట్టమొదటండి భాగ్యాధిపతి అయినటువంటి జూపిటర్ సెకండ్ హౌస్లో ఉండడము, వక్రించడం, ఇవి రెండు అనమాట. అంటే భాగ్య వ్యయాధిపతి. ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదవాలనుకుంటున్నారు, ఎవరికైతే ఇంతవరకు, ఎందుకంటే వక్రించారు కాబట్టి, ఎవరికైతే ఇంతవరకు ప్రేమ వివాహం జరగలేదని చెప్పి అనుకుంటున్నారు, వారికి ప్రేమ వివాహం జరిగే అవకాశం కూడా ఉంది. అదే విధంగా విదేశాలకు వెళ్ళి చదవాలని చెప్పి అనుకుంటున్న వాళ్ళకి మంచి ఫ్రూట్ఫుల్ సమయం అండి. ఫిబ్రవరి కంప్లీట్ ఎంటైర్ ఫిబ్రవరి చాలా బాగుంటుంది. వక్రించినా కానీ చాలా మంచి ఫలితాలను జూపిటర్ ఇస్తారు. ప్రేమ వివాహం అయితే కంపల్సరీ, ఎందుకంటే వక్రించిన తర్వాత కూడా వారి దృష్టి 5th హౌస్ మీద, 7th హౌస్ మీద పడుతుంది. అదే విధంగా భాగ్యస్థానం మీద కూడా పడబోతుంది. సో ఈ విధంగా చూసుకుంటే కొంతమంది కంటే వివాహం అయిన వెంటనే ఫారిన్ వెళ్ళే ఛాన్సెస్ ఈజీగా ఏర్పడతాయి. ఎవరైతే అనుకుంటున్నారో వివాహం అయిన తర్వాత మేము ఫారిన్ వెళ్దాము, మ్యారేజ్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి సెటిల్ అవుదాం అని చెప్పి, లైక్ ఎప్పుడైనా కానీ జూపిటర్ పిక్చర్లో వచ్చినప్పుడు సి కానీ CGLS ఈ వీటి మీదనే, అంటే లైక్ కెనడా, జర్మనీ, కాలిఫోర్నియా ఇలాంటి అట్లాంటి దేశాల్లోనే వీళ్ళు సెటిల్ అవుతారండి. ఎందుకంటే ఆ నెంబర్స్నే సూచిస్తుంది అనమాట, ఆల్ఫాబెట్నే సూచిస్తుంది జూపిటర్. సో ఆ విధంగా మీ చాయిస్ మీ చేతుల్లో ఉంటుందండి. ఇంకోటి, రాహు 12th హౌస్లో ఉన్నారండి. 5 డిగ్రీలలో ఉన్నారు రాహు. సో 5 డిగ్రీల రాహు అంటే దట్ మీన్స్ శని నక్షత్రం మీద ఉన్నారు. సో అప్పుడేం చేయాలంటే, కొంచెం పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా ఆలోచించుకొని పెట్టండి. మీరు చాలా మందిని మీరు చూసే ఉంటారు కదా, కొంతమంది విదేశాలకు వెళ్ళాలని చెప్పేసి మేము పంపిస్తామని 3-4 lakhs తీసుకుంటారు. వాళ్ళని అసలు పంపించారండి, వాళ్ళని ఇలానే అంటే తిప్పుతూ ఉంటారు. సో అలా పెట్టుబడి పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని పెట్టుబడి పెట్టండి. సో ఎప్పుడైతే కొంచెం కొంతమంది నెంబర్లలో 4 నెంబర్ వస్తుంది, 13 నెంబర్ వస్తుంది, ఆ నెంబర్లు ఉంటే మాత్రం కొంచెం వాళ్ళు ఇంకా జాగ్రత్త పడాలి. అంటే ఆ నెంబర్లు ఆ డేట్లలో పుట్టిన వాళ్ళు కొంచెం జాగ్రత్త పడండి, ఎందుకంటే తొందరగా మోసపోయే అవకాశం ఉంటుంది. జూపిటర్ ఉంటారు కాబట్టి, జూపిటర్తో పాటు వీనస్ ఉన్నారు కాబట్టి, ఎవరైతే మేషలగ్నం, మేషరాశి వాళ్ళు ఫిలిం ఇండస్ట్రీలో ఉంటారు, సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు, మల్టీమీడియాలో ఉన్నవాళ్ళు, ఎవరైతే మోడలింగ్లో ఉన్నవాళ్ళు, వీళ్ళకి చాలా మంచి అచ్చుబాటు అండి. ఎందుకంటే ఈ రెండు కలయిక మీనంలో, అంటే న్యాచురల్ 12th హౌస్లో ఈ రెండింటి కలయిక ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తుందండి. 18 years తర్వాత ఈ కలయిక వస్తుంది. దీని తర్వాత రాహు కుంభంలోకి వచ్చేస్తారు, వీనస్ అయితే ఆటోమేటిక్గా సంవత్సరానికి ఒకసారి వస్తారు. ఆ విధంగా చూసుకుంటే మాలవ్య యోగం ఏర్పడబోతుంది, ఎందుకంటే వీనస్ ఎగ్జాల్టేషన్ కాబట్టి. సో తప్పకుండాను మీరు వీలైతే, ఎందుకంటే ఎవరిదైతే మ్యారేజ్ కావటం లేదు, లవ్ మ్యారేజ్ కావటం లేదు, ఎంతో మంది పార్ట్నర్ని కోల్పోతున్నారు, ఎంతో మంది పార్ట్నర్ని కొంచెం దూరంగా పెడుతున్నారు. సో బెటర్ అండి, మీరు ఒక పని చేయండి, చాలా ఈజీ రెమెడీ చెప్తున్నాను. ఇక్కడ ఇది శుక్రుడు మౌంట్ అండి. ఇక్కడ మీరు ఈ తంబు ఉంటుంది కదా, ఇది శుక్రుడు వేలండి. ఇలా పెట్టి ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః, సింపుల్గా కావాలనుకుంటే ఓం శుం శుక్రాయ నమః. కంపల్సరీగా ఇక్కడ సెంటర్ రాయండి, రోజు సెంటర్ రాయండి, 6 నెంబర్ వేసుకోండి. తప్పకుండా మీరు చూడండి, మీ పార్ట్నర్ని పొందుతారు. ఎవరైతే నా భర్త ఇంకా నాతో మాట్లాడరు, నా పార్ట్నర్ నాతో ఇంకా మాట్లాడరు అనుకుంటారో వాళ్ళు చక్కగా మాట్లాడతారు. చాలా బాగుంది, ఎందుకంటే గురువు ఒకటి బాగున్నారు, రాహుతో పాటు శుక్రుడు, అదేవిధంగా లాభస్థానంలో మనకి శని ఎలాగూ ఉన్నారు. సో ఈ విధంగా చూసుకుంటే అద్భుతమైనటువంటి నెల అని చెప్పుకోవచ్చండి. సో చాయిస్ మీ చేతుల్లో ఉంది. మీరు ఏం డిజైర్ అయితే ఇప్పటి నుంచి ఎన్నో ఏళ్ల నుంచి అనుకుంటున్నారో ఆ డిజైర్ అయిన ఫుల్ఫిల్ అట్లీస్ట్ మీరు ఇంప్లిమెంట్ చేయండి. టేక్ యాక్షన్ స్పీడ్లీ అనమాట, ఎందుకంటే ఈ సంవత్సరం ఎంటైర్ ఇయర్ రూల్డ్ బై నెంబర్ 9. సో మీరు వెంటనే ఇమీడియట్, ఎందుకంటే కుజుడే అనమాట ఈ సంవత్సరం మొత్తానికి. సో ఆంజనేయ స్వామి పూజ చేసుకొని మీరు యాక్షన్ టేకర్ అయిపోండి తొందరగా. ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీస్ అండి, ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా, అదే విధంగా 1వ తేదీన పుట్టిన వాళ్ళకి, 2వ తేదీన పుట్టిన వాళ్ళకి, 3వ తేదీన, 4 అంటే ఏ డేట్న పుట్టిన వాళ్ళకైనా, ఏ మంత్లో అయినా, ఏ ఇయర్లో పుట్టిన వాళ్ళకైనా, ఏ రాశి వాళ్ళకైనా చక్కగా వర్తిస్తుంది. మొట్టమొదటిదండి, ఈ సంవత్సరము 2025 ఈజ్ రూల్డ్ బై మార్స్ అనమాట. మార్స్ అండ్ కేతు రెండు, ఈ 2 గ్రహాలకు, ఈ 2 నెంబర్లకు కూడా ఆంజనేయ స్వామి దండకం చదువుకోవడము, హనుమాన్ చాలీసా 11 times చేసుకోండి, ఎక్కువ లేదు. మీరు యూట్యూబ్లో కూడా వినొచ్చండి, 11 times చేసుకోవాలి. అదేవిధంగా బజరంగ బాణ్ ఉంటుంది, బజరంగ బాణ్ చాలా పవర్ఫుల్ అండి.
క్లిష్టమైన పరిస్థితి నుంచి బయటపడేసేది బజరంగ బాణ్. హనుమాన్ చాలీసా తర్వాత బజరంగ బాణ్. అదేవిధంగా శ్రీరామ రక్షా స్తోత్రము. ఇవన్నీ చేసిన తర్వాత 108 సార్లు శ్రీరామ నామ జపం. తులసి మాల ఉంటుంది, పసుపు మాల, హల్దీకా మాల అంటారు, పసుపు కొమ్ములతోటి మాల కడతారు, లేకపోతే తులసి మాల. అదర్వైజ్ మీ దగ్గర రుద్రాక్ష ఉంటే దానికి కూడా కొంచెం పసుపు రాసుకొని మీరు శ్రీరామాన్ని జపించుకొని ఇది కంపల్సరీగా చేసుకోవాలండి. ఎవరికైతే ఇంట్లో నల్ల తులసి కృష్ణ తులసి అంటారు కదండి, బాగా నల్లగా ఉంటాయి ఆకులు, అది కొంచెం ఎక్కువ పెంచండి ఈ సంవత్సరం. ఉన్నదాన్ని మల్టిప్లై చేయండి, అది ఎక్కువ పెంచాలి. దానికి పోసేటప్పుడు ఒక 2 చెంచాలు పాలు కొంచెం నీళ్ళల్లో కలుపుకొని పసుపు కలుపుకొని గురువారం రోజున శుక్రవారం రోజున మీరు పోసుకుంటే ప్రాస్పెరిటీ కూడా పెరుగుతుంది, చాలా బాగుంటుంది. అదేవిధంగా హనుమంతుడికి చెప్పాను కదండి, అది చేయించాలి. మీకు వీలైతే శ్రీరామనవమి వస్తుంది కదా, శ్రీరామనవమికి ముందు అక్కడ ఒక గేటుకైనా కానీ గుడికైనా కానీ కొంచెం పెయింటింగ్, అంటే ఆరెంజ్ కలర్ పెయింటింగ్ ఒకటి చేయిస్తారు. ఇంకోటి, ఎవరికైతే చాలా క్లిష్టమైన పరిస్థితులు, అసలు రోగ బాధల నుంచి మేము బయటపడడం లేదు, వాళ్ళకి నేను ఒక వీడియో చేశానండి, కుంజిత పాదం శరణం, కుంజిత పాదం శరణం. ఎవరైతే బాగుండదో వాళ్ళ పేరుని సర్కల్ చేసుకోవాలండి. సర్కల్ చేసుకొని కుంజిత పాదం శరణం అని చేసి దాని మీద ఆ సర్కల్ మీద చేయి పెట్టి మనం కుంజిత పాదం శరణం, కుంజిత పాదం శరణం అంటే, కుంజిత అంటే పాద పద్మాలకి, దేవుడి పాద పద్మాలకి మనం నమస్కారం, మనల్ని మనం సరెండర్ చేసుకుంటున్నాం, దానికి మీనింగ్ అది కంపల్సరీగా ఆ వీడియో కావాలంటే ఆ వీడియో చూసుకోండి మీరు. సో ఈ విధంగా. ఇంకోటండి, ఎవరిదైనా జాతకం బాగలేదు, రాశి ఫలాలండి కొంతమందికి మాత్రమే వర్తిస్తాయి, కానీ చేతి హస్తరేఖలైతే మీ పర్సనల్ ఉంటాయి, జాతకం మీ పర్సనల్గా ఉంటుంది. భృగునంది నాడి అకార్డింగ్ కానీ నక్షత్ర సిద్ధాంతం ద్వారా ఏ ద్వారా చెప్పినా కానీ దానికి సంబంధించినటువంటి మీరు ఫలితాలన్నీ చూసుకోండి, ఎలా ఉన్నాయి రిజల్ట్స్ అని చెప్పేసి. దాన్ని బట్టి మీది ఏదైతే ఉన్నాయి మీరుగా రెమెడీస్ చేసుకొని బాగా అవ్వండి. ఇంకోటి, సంపెంగ నూనె అంటారు, చమేరికా తేల్ అంటారు, అది సింధూరం కలిపి ప్రతి మంగళవారము, అంటే కనీసం 4 మంగళవారాలైనా ఆంజనేయ స్వామి గుడిలో ఇవ్వండి. రాహు మార్గదశ అసలు ఒక్క పని కావటం లేదు, ఏ పని కూడా కావటం లేదు. మేము హై లెవెల్కి వెళ్ళేసి బాగా కిందకు వచ్చేసాం, ఆర్థిక స్థితి అస్సలు బాగలేదు. ఇది ద్వాదశ రాశుల వాళ్ళకి అందరికీ ఫలిస్తుంది, అస్సలు బాగలేదు. ఎందుకంటే ఇప్పుడున్న ట్రాన్సిట్ని బట్టి మార్పులు ఉంటాయండి, తప్పకుండా మార్పు అవుతూనే ఉంటుంది. వాళ్ళు ఒకటే పని చేయాలండి, ఒక 2 ఫిషెస్ తీసుకోవాలి అమావాస్య రోజున. ఇప్పుడు ఎలా కమింగ్ అమావాస్య రోజున మీరు చేసుకోండి, ఒకరోజు ముందు కూడా చేసుకోవచ్చు అమావాస్యకి, ఒకరోజు తర్వాత కూడా చేసుకోవచ్చు. 2 ఫిషెస్ తీసుకోండి, ఏ క్యాస్ట్ వాళ్ళని తీసుకోవచ్చు అండి. ఫిషెస్ కొండమే చిన్న బకెట్లో వేసుకొని దాన్ని తీసుకెళ్ళి వదిలేసేటప్పుడు, నీళ్ళలో వదిలేసేటప్పుడు ఏదైనా జపం చేస్తుంది అంటే వాడికి వదిలేసేటప్పుడు దానికి ఫుడ్ కూడా ఉంటుంది, ఆ ఫుడ్తో పాటు వదిలేసేయండి. ఇది చాలా అద్భుతమైన రెమెడీనండి. రాహుకు సంబంధించిన, కేతుకు సంబంధించిన ఎన్నో వెళ్ళిపోతాయండి, ఎన్నో వెళ్ళిపోతాయి. అదేవిధంగా ఆంజనేయ స్వామికి కంపల్సరిగా నేను చెప్పినట్టుగా పూజ చేసుకోండి. అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి.